మొంతా తీవ్ర తుఫాన్ తీరం దాటినా కూడా తుఫాన్ విధ్వంసం ఇంకా ఏపీలో కొనసాగుతుంది. తీరం దాటిన కొన్ని గంటల్లోనే మొంతా తీవ్ర తుఫాన్ కాస్త తుఫాన్గా బలహీనపడినట్టుగా వాతావరణ శాఖ సూచించినా కూడా భీకర గాలులు ఇంకా భయపెడుతున్నాయి. వర్షాలకు తోడు గాలుల వేగం తగ్గలేదు. కోనసీమ జిల్లా పైన మొంతా తీవ్ర ప్రభావం చూపెడుతోంది. భారీ వర్షాలు ఈదురు గాలులకు పలు చోట్ల వృక్షాలు విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. కొన్ని చోట్ల విద్యుత్ తీగలపైన వృక్షాలు హోర్డింగులు పడిపోయాయి. దీంతో పలు ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. తుఫాన్ తీరం దాటి అంతర్వేదిలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసి పడుతుండటంతో పాటు బలమైనటువంటి గాలులు కూడా అక్కడ వీస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏ రకంగా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి అరుణ్ తేజ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్ తేజ్, తీరం దాటింది తీవ్ర తుఫాన్, కొంత పరిస్థితులు తగ్గుపడుతున్నాయి అనుకున్న సందర్భంలో మరలా అక్కడ పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రజెంట్? ఇక్కడ కుంభవృష్టిగా వాన నిన్నటి ఉదయం నుంచి కూడా కుంభవృష్టిగా వాన పడటం మొదలు పెట్టింది. అది ఈ తుఫాన్ ప్రభావంతో కోనసీమ జిల్లా అంతా వణికిపోవడం జరిగింది. సముద్రం కూడా ప్రళయంగా మారింది. అంటే మొంతా తుఫాన్ నుండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లానైతే ఒక చిగురుటాకులా వణికించింది అనమాట. ఇంతకు ముందు అంటే 1996 నవంబర్ 6న తుఫాను గుర్తు చేస్తూ ప్రజల్ని విలువలాడేలా చేసింది. కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉదయం నుంచి అంటే 2 జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. అదే సమయంలో తీవ్రమైన పెనుగాలు భయాందోళనకు గురి చేశాయి. గాలుల తీవ్రతతో మహావృక్షాలు కూడా ఇక్కడ నేల కొరగడం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే వేలాది చెట్లు కుక్కడి వేలతో సహా నేల కూలిపోయాయి. అదే తుఫాన్ తీరం దాటే సమయంలో అయితే ఇక్కడ కాకినాడ అంటే మనకు దగ్గర కాకినాడ కోనసీమ జిల్లాలో కుంభవృష్టి వానతో పాటు ఈదురుగాలు భీకరంగా మారి హోరున్ శబ్దాలతో జనాన్ని అయితే వణికించాయి. అంటే నిన్న రాత్రి అంటే అర్ధరాత్రి 12 గంటలు దాటే సమయం కోనసీమలో అయితే బీభత్సం అంటే ఎక్కువ శాతం చెట్లు కూడా నేల కూలిపోవడం జరిగింది. అమలాపురం రావులపాలెం జాతీయ రహదారిపైన భారీ వృక్షాలు కూడా నేల కూలాయి. అంతర్వేది పాలెంలో అంటే అంతర్వేది కోనసీమ జిల్లా సెక్రటరీపల్లి మండలం అంతర్వేది పాలెంలో తుఫాను తీరం దాటడంతో సముద్రం మాత్రం అల్లకల్లోలంగా మారింది. అరుణ్ తేజ్, అలాగే కోనసీమలో కూడా భారీగా పంట నష్టం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఎంత మేరకు పంట నష్టం జరిగింది? ఇంకా వర్షం కొనసాగుతుంది అక్కడ? అంటే ప్రస్తుతం అయితే వర్షం అనేది ఇంకా కొనసాగుతుంది. అంటే గాలి కూడా ఈదురుగాలు వేస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా పంట అయితే వరిచేలు చాలా ఎక్కువగా నష్టం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. అంటే ఈ మధ్యాహ్నం మళ్ళీ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో ఎంత పంట నష్టం జరిగింది దాని మీద ఒక సమీక్ష సమావేశం నిర్వహించి దాని మీద మీడియా రిపోర్టు ఇస్తారని చెప్తున్నారు. అంటే ఇక్కడ అంటే ఈ పంట నష్టంతో పాటు ఇక్కడ మన కోనసీమ జిల్లాలో ఈ తుఫాను వల్ల రావులపాలెం, రాజోలు, అమలాపురం నుంచి కూడా వెళ్లి ఆర్టీసీ బస్సులు కూడా మొత్తం 40 సర్వీసులను కూడా రద్దు చేయడం కూడా జరిగింది. ఎక్కడికక్కడ జనజీవన సేవంతులు కూడా బయటకు రాకుండా కూడా ఎప్పటికప్పుడు రెవెన్యూ పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ అరుణ్ తేజ్. సో మొత్తానికి అది తుఫాను ప్రభావం అయితే ఇంకా కొనసాగుతుంది కోనసీమ జిల్లాలలో. ముఖ్యంగా తీవ్ర తుఫాన్ కాస్త తుఫాన్గా బలహీనపడుతున్నప్పటికీ కూడా వర్ష ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతుంది. గాలుల తీవ్రత కూడా అంటే అర్ధరాత్రి వచ్చినటువంటి గాలుల తీవ్రత కంటే కొంత తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అవి కూడా ఇంకా హెవీగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంకా రాకపోకలకు సంబంధించినటువంటి పూర్తిగా బంద్ అయితే కొనసాగుతుంది. రాజోలు ఆ పరిసర ప్రాంతాలలో ఎక్కువగా వర్షపాతం నమోదైన సందర్భంలో కొన్ని ప్రాంతాలలో రోడ్లకు కూడా బీటలు పడ్డటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాటన్నిటినీ కూడా సద్దుమరిగించేటువంటి వరకు సెట్ చేసేంత వరకు కూడా ఇదే పరిస్థితి ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ వర్షం కంటిన్యూగా పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే చిన్న వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి సందర్భం ఉంది. భారీగా వరద ప్రవాహం దాంట్లోకి చేరుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం వరకు కూడా అధికారులు సమీక్ష కొనసాగిస్తున్నారు. తుఫాన్ మాత్రం తీరం దాటి వెళ్ళినప్పటికీ కూడా వర్ష ప్రభావం మాత్రం అత్యధికంగానే కనిపిస్తుంది. ఇది వరదలుగా మారి వరద నుంచి వచ్చేటువంటి విపత్తులు కూడా తట్టుకునేందుకు అయితే ఇప్పుడు ప్రభుత్వం సిద్ధమైంది. దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటూ ముందుకు వెళుతుంది. అనంతపురం అదేవిధంగా ఇప్పుడు కోనసీమ జిల్లా అమలాపురం ఈ ప్రాంతాలలో అయితే వర్షం మాత్రం ఇంకా కొనసాగుతుంది అక్కడ.
Right? That's what. Right?